నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మన మానసిక స్థితి, కోరికలు మన శరీర స్థితిపై ప్రభావం చూపిస్తాయి. యుక్తమైన దానికోసం తపన కలిగి ఉండడం లేదా పౌరుషం కలిగి ఉండడం తప్పు కాదు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. స్నేహితుడైన ఎలీఫజు యోబుతో తాను అనుభవిస్తున్నటువంటి కష్టాలు, విపత్తుల మూలంగా కోప్పడినా, మండిపడినా, క్షేమంగా ఉన్న వారిని చూచి అసూయపడినా అదంతా యోబు నాశనానికే దారితీస్తుందని ఎలీఫజు భావం. దీని అర్థం యోబు తాను ఎదుర్కొంటున్న కష్టం బాధాకరమైనదే, కానీ మనసును బాధ పెట్టుకొనక దేవుని వేడుకొని దానిని జయించే శక్తి పొందుకొనుటకు నిమ్మళమైన విశ్వాసం నిండుకున్న మనస్సుతో దేవుని వైపు తిరగాలి అని. సామెతల గ్రంథం 15:13. ఒక వ్యక్తిపై సంతోషం కంటే దుఃఖం చూపే ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ముఖము కంటే అతని హృదయమును గూఢమైనదిగా సొలొమోను రాసిన ఈ సామెత సూచిస్తుంది. అట్టి నిరాశలోనికి నడిపించే జీవనశైలి, భయపడడం అనే వాటికి దూరంగా ఉండాలి అని సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మన శరీరమును దినదినం కృషించేలా చేస్తాయి కనుక వీటి నుండి బయటపడుటకు నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని యందు మనస్సును లగ్నం చేయాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనస్సు ముఖానికి తేటనిస్తుంది, ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేసి కృంగిపోయేలా చేస్తుంది. ఎండిపోవడం అంటే క్రమక్రమంగా జీవం లేకుండా అవ్వడం. విశ్వాసులంగా మనలను కృంగదీసే పరిస్థితులు ఎదుర్కొనే సమయాలలో చింతించి మనసును కలవరపెట్టుకొనక దేవుని అందు విశ్వాసం ఉంచి విరిగి నలిగిన మనసుతో మన చింత భారమును ఆయన పాదాల చెంత పెట్టి ఆయనకు మొరపెడితే మన మనసులో ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి నెమ్మదినిచ్చి జీవమిచ్చి విడుదల మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్.